మాట నేను తెలియజేస్తాను. ఇది ఇంకా ఘోరమైనటువంటి మాట. మొదటిది నేనేం చెప్పాను? దుర్నీతి యందు అభిలాష. ఏమండి? రెండవది సుఖభోగముల యందు వాంఛ, అభిలాష. మూడవది బైబిల్లో ఉంది నాశన వాంఛ. ఏం వాంఛ? నాశన వాంఛ. మీరు చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. నాశన వాంఛగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. నాశనం అవ్వాలనే కోరిక ఎవరికైనా ఉంటుందా? ఈ కోరిక మీరు చెప్పండి. నేను నాశనం అవ్వాలని నా కోరిక ఉంటుందా? పోనీ మీకు ఉంటుందా? కానీ నిజంగా అంటే ఉంటుంది, తెలుసా మీకు? అందుకే కదా కాలేజీకి పోడు, అందుకే కదా పరీక్షలు రాయడు, అందుకే కదా ఉన్న సమస్యలు తీర్చుకోకుండా పోయి జల్తాలు చేస్తుంటాడు. పోయి మళ్ళీ త్రాగుబోతులు ఏం చేస్తారు? అరే డబ్బు వచ్చింది, కూలి పని చేసాం, జీతం వచ్చింది, మరి ఇంట్లో అవసరాలకు ఇద్దాం, కొన్ని ఆర్థిక ఇబ్బందులు నేను తీర్చుకుందాం, పిల్లలకి ఏదైనా వస్త్రాలు కొనిద్దాం అనుకుంటాడా? మళ్ళీ మందు షాప్ కాడికి పోతాడు. నాశనం వాంఛ అంటే నువ్వు నాశనం అవ్వాలని ఉన్నావా అమ్మ అంటే ఎవరు ఒప్పుకోరు. నేనెందుకు నాశనం అవుతా? బాగా చెప్పారు మీరు. నాకెందుకు నాశనం కావాలని ఉంటుంది? నువ్వే నాశనంగా అని అంటారు లేదా? అంటారు. కానీ చేసే పనులన్నీ నాశనమయ్యే పనులు. వాళ్ళని శాపనార్థాలు పెట్టడం, వీళ్ళని బాధ పెట్టడం, కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం, లేదా జీవితాన్ని సక్రమపరచుకోకపోవడం, సరైనటువంటి యోగ్యమైన నడిపింపుతో జీవించకపోవడం, ఇదంతా నాశన వాంఛ కాదా? అందుకే దేవుడు అన్నాడు, మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే. నేనేం హతం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని నా ఉగ్రత ఏం రానవసరం లేదు. నీ పిల్లలు లోబడరు. నాశన వాంఛ కలిగినటువంటి సింహం వలె వాళ్ళు కూడా ఏమైపోతారు? నాశనం అయిపోతున్నారు. వాళ్ళు చేసే క్రియలు, దుష్ట క్రియలు, వారు చేసేటువంటి పాపిష్టి క్రియలు, వారు చేసే క్రమము లేని క్రియలు నాశనం వైపు పరుగులు తీస్తున్నారు కొంతమంది. అమ్మ ఇట్లా చేస్తే నాశనం అయిపోతావు, కొంపలు ఆర్పుతున్నావు, కుటుంబాలు నాశనం చేస్తున్నావు, వాళ్ళ మీద వీళ్ళ మీద శాడీలు చెప్తున్నావు, ఘోరమైన పనులు చేస్తున్నావు, నాశనాన్ని తెచ్చుకుంటున్నావు. నీకేమైనా నాశనం అవ్వాలని కోరిక ఉందా అంటే ఒప్పుకుంటుందా? అవును కోరిక ఉంది. కొంతమంది అయితే ఎదురు తిరిగి అంటారు, అవును నాశనం అవుతాములే, అయిపోతాంలే, నాశనం అవుతాంలే, మీరే బాగుండండిలే అంటారా? ఎదురు తిరిగి అంటారు లేదా? మేము నాశనం అవుతాంలే, మీరే బాగుండండి. ఇట్లాంటి నిజంగా నాశన వాంఛ కలిగిన వారు. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. హోషేయ గ్రంథం 10:15 ఇలాగున మీరు చేసిన ఘోరమైన దుష్ట క్రియలను బట్టి. అసలు బేతేలు నాశన కారణం అవడం ఏంటి? బేతేలు అంటే ఏంటి? దేవుని సన్నిధి, దేవుని మందిరం. కానీ నాశన కారణం. జాగ్రత్తగా వినాలి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు? దుష్టక్రియలు చేసి, ఇష్టం వచ్చిన దుష్టక్రియలు చేసి నువ్వు దేవుని మందిరానికి వచ్చినా నాశనం అవుతావు. దాంట్లో తేడా ఏమీ లేదు, ఖచ్చితంగా లేదు. కాబట్టి దుష్టక్రియలను బట్టి నాశన వాంఛ. ఎంత చెప్పినా వినరు, తల్లిదండ్రులు చెప్తుంటే వినరు. అమ్మా కొంచెం చదువుకో, కొంచెం బాగా ఏదైనా ఉద్యోగము వస్తుంది చూడు, కొంచెం చూసుకో అంటే అసలు కాలేజీకే పోడు, ఏదేదో చేస్తుంటారు, త్రాగుతుంటారు, తిరుగుతుంటారు, ఇష్టం వచ్చినటువంటి. అది నాశనం అవ్వాలనే కోరిక అంటారు దాన్ని. కుటుంబాన్ని పాడు చేసుకొని పోయి పుట్టింట్లో కూర్చుంటుంది, నాశనం అవ్వాలనే కోరిక. అది ఏం కోరిక? ఎవరు పిలిచినా రాదు. దయచేసి గమనించి, నాశనం అవ్వాలనే కోరిక ఉన్నోళ్ళు, మేము నాశనం అవ్వాలని కోరిక మాకుంది అని బయటికి చెప్పరు, వాళ్ళకు కూడా తెలియదు అది. కానీ వాళ్ళు ఏమవుతుంటారు? నాశనం అయిపోతుంటారు, అవుతున్నప్పుడు కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇదేమంటారు, ఒక పుండు దానికి జిలబుడతా ఉంటుంది, దాన్ని ఏమంటారండి? గోకుతా ఉంటారు.
అది నొప్పి వస్తుందా రాదా? వస్తుంది. రక్తం వస్తుందా రాదా? మరి గోక్కోబుద్ధి ఆగిపోద్దా? నొప్పి వస్తుందని. నొప్పి వచ్చినా మళ్ళీ గోక్కోబుద్ధి అవుద్ది, రక్తం వచ్చినా మళ్ళీ గోక్కోబుద్ధి అవుద్ది. ఇప్పుడు పుండు మానిపోయి మళ్ళీ దాని మీద అట్టలాగా దేవుడు ఏం చేస్తాడు, ఆ పుండును మానిపేస్తాడు, మళ్ళీ దాన్ని పెరుక్కోబుద్ధి అవుద్ది. ఏమండి, అది ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేయబుద్ధి అవుద్ది, పెరుక్కోబుద్ధి అవుద్ది. అప్పుడు మళ్ళీ గాయము. ఇది నాశనం అవ్వాలనే కోరిక అనేది మన మనసులో అది లోపల గూడు కట్టుకుపోయింది. ఎవరు చెప్పినా ఒప్పుకోరు, ఎవరు చెప్పినా ఒప్పుకోరు. మేము నాశనం అవ్వాలని ఎందుకు అనుకుంటాం అంటారు. మరి ఎందుకు అనుకుంటాం అన్నదానివి కుటుంబంలో ఇంత తతంగం చేస్తున్నావే. నాశనం అవ్వాలని ఎందుకు అనుకుంటాం అన్నదానివి ఇంత భయంకరమైనటువంటి దుష్టక్రియలు చేస్తున్నావే. అవి నాశనానికి దారితీసేవి అని తెలిసినా వాటిని చేస్తూ ఎందుకు అనుకుంటాం అంటే కుదురుద్దా? కాబట్టి మనం ఆలోచన చేయాలి. నాశనపు వాంఛ, నాశనపు అభిలాష, నాశన వాంఛ అనుంది. కాబట్టి ఈ 3 చెడ్డ వాంఛలు, చెడ్డ అభిలాషలు మనలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలని ప్రభుపేట నేను తెలియజేస్తూ, మంచి అభిలాషలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. అవన్నీ కూడా నేను ఈసారి ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు నేను తెలియజేస్తాను. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. దుర్నీతి యందు అభిలాష ఉండకూడదు, అవినీతి చేయకూడదు. బ్రతికే కొద్ది నాళ్ళు నీతి న్యాయములు జరిగించడానికి మనం ఇష్టపడాలి. అవినీతి సంపాదించే విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ ఎక్కడ కూడా అవినీతి ఉండకూడదు, దేవుడు అదే కోరుతున్నాడు. నీతి న్యాయములను జరిగించాల. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమని దేవుడు సెలవిచ్చాడు. నీతి మరణము నుండి తప్పిస్తుందని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి అవినీతి, దుర్నీతి అనేది ఒక బంధకమని, దుర్నీతి అనేది సత్యమును నమ్మనివ్వదని, సత్యమును అడ్డగిస్తుందని, సత్యమునకు లోబడనివ్వదని, దుర్నీతి అనేది ఉగ్రతకు దారితీస్తుందని, దుర్నీతి అనేది మరణానికి దారితీస్తుంది. ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. సుఖభోగములు అనే వాంఛ, ఈ సుఖభోగములను బట్టే కదా నీ జీవితంలో లేమి, దరిద్రత, భయంకరమైనటువంటి పరిస్థితి. సుఖభోగములకు అలవాటు పడిపోయావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కష్టపడు, చురుకుగా ఉండు, దేవుడు తప్పకుండా నిన్ను ప్రేమిస్తాడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. సోమరిగా ఉండొద్దు. నీ ఇంటిని చక్కగా సిద్ధపరచుకో, నీ యొక్క కుటుంబాన్ని చక్కపరచుకో. చక్కని చేతితో నువ్వు ఏ పని చేసినా నీకు లాభమే కలుగును అని వాక్యం సెలవిస్తుంది. ఊరికే ఉంటే నీకు ఏ లాభం ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు. సోమరిగా ఉంటే దరిద్రత వెంటాడుతుంది. దేవుడు తెలియజేస్తున్నాడు. నాశన వాంఛ, నాశనం వైపు పరుగులు తీస్తున్నావేమో, అయ్యో ఇలా చేస్తే నేను నాశనం అవుతానని నీకు తెలిసినా, లేదా దేవుని వాక్యము నీకు బుద్ధి చెప్పినా, లేదా ఎవరైనా సలహా ఇచ్చినా, లేదు నేను ఇలాగే ఉంటానని చెప్పి నాశన వాంఛ కలిగి ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచన చేసి ఈ చెడ్డ వాంఛలు తొలగించుకుందాం. మంచి వాంఛలు, నీ వాంఛలు మంచివైతే నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. దయచేసి గ్రహించి పరిశుద్ధ విత్తబడిన వాక్యాన్ని ఎరుగట్టి ఫలింపచేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. అనురక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. అనురక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. అందరం కలిసి పాడదాం. కోటి స్తోత్రాలయ్యా.
రక్షించినందు వేలాది శిక్షను పెంచినందుకు కోట్లాది స్తోత్రాలయా. నీ దారి నాపై కనబరిచినందుకు వేలాది వందనాలు. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయా. వందనాలు వందనాలయా. అందరం పాడదాం. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. జీవగ్రంథములో పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. గ్రంథములోన పేరుంచినందు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములోన పేరుంచినందు వేలాది వందనాలయ్యా. కోట్లాది స్తోత్రాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.